హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చిక్కుడుగాయ కొబ్బరి కారం చేస్తున్నాను. దానికైతే కడాయి పెట్టుకుని కడాయిలో ముందే ఆయిల్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. పోపు దినుసులు, ఆనియన్స్ వేసి కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ చిక్కుడుగాయలు నేను ముందే ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు వేసేసి. వాటిని కూడా కొంచెం ఆ వాటర్ ఇదిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చిక్కుడుగాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, కొబ్బరి కారం వేసి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఎక్కువగా మనం తిప్పుకుంటా ఫ్రై చేస్తే అవి మ్యాష్ అయిపోతాయి ఫ్రెండ్స్. కొంచెం పైన మనం తిప్పుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా దానికి సరిపడంత సాల్ట్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనము కొబ్బరి కారంలో సాల్ట్ వేస్తాము. చిక్కుడుగాయలు ఉడకబెట్టేటప్పుడు కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే అసలు టేస్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నా చిక్కుడుగాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రైస్ పెట్టేసాను, మా పాపకి లంచ్ బాక్స్ పెట్టాను. బాయ్ ఫ్రెండ్స్.